ఆ నియోజకవర్గ జనసేనలో గ్రూప్ పాలిటిక్స్ పీక్స్ కి చేరాయి. రెండు వర్గాలు విడివిడిగా సమావేశాలు పెట్టుకునే దాకా వెళ్ళింది. ఇక ఒక ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఆయనని ఆహ్వానించకుండానే పార్టీ ప్రోగ్రాం నిర్వహించింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఎమ్మెల్యే నా బలం చూడు అంటూ కార్ల ర్యాలీ తీసి తొడగొట్టారు. ఇరు వర్గాల బల ప్రదర్శనతో ఆ నియోజకవర్గం దద్దరిల్లిపోతోంది. లీడర్ల పోరుతో జనసేన క్యాడర్ పరిశాన్ అవుతున్నారని టాక్. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా ఎమ్మెల్యే? ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ జనసేన రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కొయ్యలగూడెం మండలం నర్సన్నపాలెం నుంచి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో భారీ కార్ల ర్యాలీతో ఏలూరుకు ప్రదర్శనగా వెళ్లడం, అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ రేపుతున్నాయి. పోలవరం నియోజకవర్గ జనసేనలో నేతల మధ్య కొంతకాలంగా రగులుతున్న వర్గపోరు ఇలా వీధిన పడి రచ్చకెక్కిందంటున్నారు. తాజాగా చెలరేగిన వివాదం వెనుక ఓ పొలిటికల్ ఫ్లాష్ బ్యాక్ ఉందంటున్నారు. నియోజకవర్గానికి చెందిన జనసేన నేత కరాటం సాయి పార్టీ కేడర్ తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్థానిక జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు గాని ఆయన వర్గానికి గాని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈ సమావేశం నిర్వహించారట. పార్టీ నిర్మాణ సారథుల నియామకంపై కేడర్ నుంచి అభిప్రాయం సేకరించడానికి ఈ సమావేశం నిర్వహించారు. ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే బలరామకృష్ణ పాల్గొనడంతో ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఇక ఏలూరు వేదికగా జరుగుతున్న దరఖాస్తుల ప్రక్రియలో ఎమ్మెల్యే బాలరాజుపై అధిష్టానానికి కరాటం సాయి వర్గం ఫిర్యాదులు చేయడంతో చిర్రి బాలరాజు చిర్రెత్తిపోయారట. పోలవరం ఎమ్మెల్యే అయిన తనతోనే పెట్టుకుంటారా అని మండిపడ్డ బాలరాజు తన బలాన్ని నిరూపించుకునేందుకు పెద్ద ఎత్తున కార్ల ర్యాలీతో ఏలూరుకు వెళ్లారు. దానికి ముందు జంగారెడ్డిగూడెంలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో కొందరు దొరల్లా పెత్తందారుల్లా వ్యవహరిస్తున్నారని, వారి తాట తీస్తామని నడి రోడ్డుపైనే హెచ్చరించారు. మన నియోజకవర్గంలో మనల్ని ఆపేదెవడ్రా అంటూ తన అనుచరుల్లో జోష్ నింపారు. కొందరు నేతలు 2 ఏళ్లుగా తనను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్టీ ఆవిర్భావం నుంచి జెండాలు మోసి కష్టపడిన అసలైన కార్యకర్తలను పక్కన పెట్టి కొత్తగా వచ్చిన పెత్తందారులకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని తాను సహించేది లేదంటున్నారు. పోలవరం నియోజకవర్గ జనసేనలో ఎప్పటి నుంచో రెండు వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని ఇన్సైడ్ టాక్. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు దానికి క్లైమాక్స్ లాంటివని గ్లాస్ పార్టీ కేడర్ చెబుతోంది. పోలవరం ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయినప్పటికీ ఇక్కడి రాజకీయాలను శాసించే ఇతర బలమైన సామాజిక వర్గాల నేతలు తనపై పెత్తనం చలాయించడానికి ప్రయత్నిస్తున్నారని బాలరాజు ఆరోపిస్తున్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి జనసేన సిద్ధాంతాలను నమ్మి పనిచేసిన వారికి ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చి చేరిన వాళ్లకు అస్సలు పడ్డం లేదని చెప్తున్నారు. తన ప్రత్యర్థి వర్గాన్ని పెత్తందారులుగా చిత్రీకరించే ప్రయత్నం బాలరాజు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇక నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో తమ పట్టు నిలుపుకోవాలంటే మండల గ్రామస్థాయి కమిటీల్లో తమ వర్గం వాళ్లే ఉండాలని రెండు గ్రూపులు ప్రయత్నించడం వల్లే ఈ రచ్చ మొదలైందంటున్నారు. తనకు నియోజకవర్గంలోని క్షేత్రస్థాయి కార్యకర్తల్లో మంచి ఆదరణ, బలం ఉందని నిరూపించుకునేందుకు ఎమ్మెల్యే బాలరాజు భారీ ర్యాలీ తీశారని టాక్. అదే సమయంలో కరాటం సాయి ఏర్పాటు చేసిన సమావేశానికి కౌంటర్ గా కూడా బాలరాజు బల ప్రదర్శన జరిగిందని చెప్తున్నారు. పోలవరం జనసేనలో చెలరేగిన ఈ వర్గపోరు సెగలు రేపుతోంది. అది ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదంటున్నాయి పార్టీ వర్గాలు. ఎమ్మెల్యే బాలరాజు వర్గం ఏలూరు వేదికగా తమ నిరసనను గట్టిగానే వినిపించింది. మరి ఈ అంతర్గత విభేదాలకు, సామాజిక వర్గాల ఆధిపత్య పోరుకు జనసేన అధిష్టానం ఎలా చెక్ పెడుతుందో చూడాలంటున్నారు పార్టీ నేతలు.